పొద్దున చూసిన ఏం లేదు. పొద్దున వాళ్ళది ఆచారంలో చెరుకు రసం షాప్ ఉంటుంది ఆ పిల్ల వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆ రోజు 8 o'clock ఓపెన్ చేశారంట షాప్. పోయి చూసేసరికి లాక్స్ ఉంది. అక్కడ ఆపోజిట్ టీ స్టాల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళని పోయి అడిగినాం ఇది ఏమైనా షాప్ ఓపెన్ చేయాలంటే లేదమ్మా రోజు 8 o'clock ఓపెన్ చేస్తారు. ఎందుకు ఏమైంది అని చెప్తే ఇట్లా అయిందంటే అదేంటి అట్లా ఎందుకు చేసిర్రు, మీరు వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే మేము వస్తే ఇన్ఫార్మ్ చేస్తాం. ఆడికి వెళ్ళి కూడా ఒక ఫోన్ రాలేదు, ఎందుకంటే వాళ్ళు రారు సార్ ఆడికి. వాళ్ళ ఇల్లు మేడిబావి, మొత్తం జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు మనుషులు లేరు అక్కడ, అన్నిటికీ లాక్స్ వేసి ఉన్నాయి. 40 to 50 మంది బందోబస్తు పోలీసులు ఎందుకు ఉంటారు? మనిషి లేని దగ్గర బందోబస్తు ఎట్లుంటారు సార్? బందోబస్తు ఎట్లుంటారు అసలు? ఇప్పుడు మీ తమ్ముడు అఖిల్కు ఇప్పుడు ఈమె క్లాస్మేటా లేకపోతే ఎట్లా జూనియర్? మా తమ్ముడికి స్కూల్ మేట్స్ వీళ్ళు, వీళ్ళ రిలేషన్. ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్. అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మీ తమ్ముని హెచ్చరించే ప్రయత్నం చేసిండ్రా? లాస్ట్ ఇయర్ చేసిర్రు సార్. ఏమని చెప్పారు? ఇట్లా ఏమంటారు, మీ ఓడు మా పిల్ల జోలికి వస్తుండు అది వాళ్ళ పిల్లని ఊకే మా ఇంటికి వస్తుండే సార్. అదే మీ తమ్ముని ఫ్రెండ్స్ కూడా చెప్పడం ఏంటంటే మా ఓడు ఆడికి పోలేదు, ఆమెనే వస్తుంది సార్ ప్రతిసారి. ఎవ్రీ టైం నేను అంతా న్యూస్ ముంగడ చెప్తున్నా, ఎవ్రీ టైం ఆ పిల్లనే మా ఇంటికి వస్తుండే. మా మమ్మీ అంటుండే కూడా, నువ్వు ఆడపిల్లవమ్మా అట్లా ఊకి ఇంటికి రావడం మంచిది కాదు, వద్దు నువ్వు రాకు అని చెప్పి ఆమె ముఖం మీద కూడా చెప్పింది. ఆయన వచ్చింది. అట్లా వచ్చే రోజే ఒక రోజు వాళ్ళ బావగాడు ఎవడో చూసిండు, అదే నైట్ వచ్చి ఇట్లా వార్నింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మాకు చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్సే. మా పెద్ద డాడీ మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే. మొత్తం వాడు వచ్చేయమంటాడు వాళ్ళ బావ, పిల్ల వాళ్ళ బావ. ఇగో వేరేవాడు అయితే మేము ఎప్పుడో చంపేస్తుండే. ఇప్పుడు మనోళ్ళు కాబట్టి ఏదో వార్నింగ్ ఇద్దామని చెప్పి వచ్చిన. అప్పుడు కూడా మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకోండి, మా కొడుకుని మేము అదుపులో పెట్టుకుంటామని చెప్పి ఇంకా ఆడికాడికి సార్ట్ అవుట్ అయిపోయింది సార్. తర్వాత ఈ పంచాయతీలు కాలే, ఏం కాలే. తమ్ముడు కూడా ఇట్లా బెదిరిస్తున్నారు, ఇట్లా ట్రెట్ ఉంది అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాకేం చెప్పలేదు.